హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరి టాక్స్ 139. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనలో చాలామందికి చరిత్ర గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాగే సముద్ర గర్భంలో కలిసిపోయినటువంటి పెద్ద పెద్ద కట్టడాలు, మహానగరాల్ని డైరెక్ట్గా లైవ్లో చూస్తే బాగుంటుంది అనే ఫీలింగ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, శ్రీకృష్ణ భగవానుడు పరిపాలించినటువంటి అందమైన ద్వారకా మహానగరాన్ని డైరెక్ట్గా లైవ్లో చూసే అవకాశం అయితే రాబోతుంది. ఇంతకీ ద్వారకా మహానగరాన్ని ఎప్పుడు చూడబోతున్నాం, ఎలా చూడబోతున్నాం, చూడడానికి ఎంత ఖర్చు అవుతుంది, అసలు ఇది పాసిబుల్ అవుతుందా లేదా, ఇలాంటి అనేక డౌట్లని క్లారిఫై చేస్తూ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో, ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇక శ్రీకృష్ణ భగవానుడు పరిపాలించినటువంటి అతి సుందరమైన, విశాలమైన, అందమైన మహానగరమే ద్వారక. ఈ ద్వారక గోమతి నదీ తీరానికి 84 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. అలాగే దాదాపు 9 లక్షలకు పైగా జనాభా ద్వారకలో నివసించారు. అప్పట్లో అరేబియా మహాసముద్రంలో క్రీస్తు పూర్వం 1440వ సంవత్సరంలో ద్వారకా మహానగరం మునిగిపోయింది. కురుక్షేత్ర యుద్ధం జరిగిన 16 సంవత్సరాల తర్వాత సముద్రంలో కలిసిపోయిందనమాట ఈ ద్వారకా మహానగరం. క్రీస్తు పూర్వం 3138వ సంవత్సరంలో మహాభారత యుద్ధం జరిగిన తర్వాత కూడా సుమారు 36 సంవత్సరాల పాటు శ్రీకృష్ణ భగవానుడు ద్వారకా మహానగరాన్ని పరిపాలించాడు. ఆ తర్వాత సడన్గా ఒకరోజు బలరాముణ్ణి పిలిచి, ఒక వారంలో ద్వారకా మహానగరం మొత్తం కూడా సముద్ర గర్భంలో కలిసిపోబోతుంది, ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రదేశాలకి పంపించాల్సిన రెస్పాన్సిబిలిటీ నీదే అని చెప్పేసి ఆ బాధ్యతని బలరాముడికి అప్పగించి ఇంక శ్రీకృష్ణ భగవానుడు అడవికి వెళ్ళిపోతాడు. అరణ్యంలో వెళ్తూ వెళ్తూ అక్కడి నుంచి స్వర్గానికి వెళ్ళి తన అవతారాన్ని చాలించాడు అని చెప్పేసి కొన్ని పురాణాల్లో రాసుంది. అలాగే ఇంకొన్ని పుస్తకాల్లో అరణ్యానికి వెళ్ళిన తర్వాత శ్రీకృష్ణుని ఒక వేటగాడు బాణం వేయడంతో తను నిర్యాణం చెందాడు అని చెప్పేసి రాసుంది. వీటిలో ఏది నిజమో తెలియదు, కానీ అంతటితో తన అవతారాన్ని అయితే చాలించాడు. ఇక శ్రీకృష్ణ భగవానుడు అరణ్యానికి వెళ్ళిన వారానికి ఒక పెద్ద ఉప్పెనలాగా సముద్రం ఉప్పొంగుతూ పెద్ద పెద్ద అలలు వచ్చి ఈదురుగాలులతోటి ఇంకా సముద్ర గర్భంలోకి అరేబియా మహాసముద్రంలోకి ద్వారకా మహానగరాన్ని మొత్తాన్ని కూడా కలిపేసుకుంది. దీంతో ఆ వంశం అంతా కూడా అంతరించిపోయింది. ఇంకా ఇదంతా కూడా గాంధారీదేవి శాపం వల్లే జరిగిందని కొన్ని పుస్తకాల్లో రాసుంది. ఇదంతా నిజమో ఉత్తదో తెలియదు, కానీ బట్ ఫ్యాక్ట్ మాత్రం అరేబియా సముద్రంలో ద్వారకా మహానగరం మునిగిపోయింది. ఇంతవరకు మాత్రం నిజం. బట్ కొంతమంది ఇది కూడా అబద్ధం, అసలు ద్వారకా అనేది లేదు అని చెప్పేసి కొట్టి పారేస్తూ ఉన్నారనమాట కొంతమంది నాస్తికులు. దీనికి సంబంధించి 1960వ సంవత్సరంలో మొట్టమొదటిసారి అసలు ద్వారకా మహానగరం అనేది ఉందా లేదా అని చెప్పేసి తవ్వకాలు జరిపారు. అయితే అప్పుడైతే ఏం బయటపడలేదు. ఆ తర్వాత మళ్ళీ 1979వ సంవత్సరంలో మరోసారి ట్రై చేశారనమాట. ఈసారి అనూహ్యంగా సముద్ర గర్భంలో నుంచి కొన్ని వస్తువులైతే బయటపడ్డాయి. వాటిని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేసి అది ఏ కాలం నాటివి అని గుర్తించగా అవి క్రీస్తు పూర్వం 2000 సంవత్సరం నాటివి అని చెప్పేసి చెప్పారు. ఇంకా ఆ తర్వాత మళ్ళీ 2007వ సంవత్సరంలో మరొకసారి త్రవ్వకాలు జరిపారనమాట. ఈసారి గోమతి నదీ తీరానికి 200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో త్రవ్వకాలు జరిపితే అనూహ్యంగా 50 చదరపు మీటర్ల విస్తీర్ణంలోనే భారీగా బయటపడ్డాయన్నమాట. కొన్ని రకరకాల బొమ్మలు, పాలరాతి బొమ్మలు, పెద్ద పెద్ద కళాఖండాలు, రాతి దిమ్మలు, అవశేషాలు, రకరకాల ఆకృతులు ఇవన్నీ కూడా బయటపడ్డాయి. దాదాపు 500 రకాల వస్తువులన్నీ కూడా బయటపడ్డాయి. అయితే వీటిలో కొన్నిటిని మాత్రమే బయటికి తీసుకొని రావడానికి పాసిబుల్ అయిందనమాట. ఎందుకంటే చిన్న సైజులో ఉన్నవి మాత్రమే బయటికి తేవడానికి వాళ్ళకి కుదిరింది. పెద్ద పెద్దగా ఉన్నటువంటి రాతి దిమ్మలు ఇవన్నీ తీసుకొని రావాలంటే అంత మనీ లేదు, అలాగే చాలా కష్టం అనమాట. సముద్ర గర్భం నుంచి వెలికి తీసుకొని బయటికి రావాలంటే ఇదంతా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని చెప్పేసి గవర్నమెంట్ కూడా పనులన్నీ నిలిపివేసింది. ఇప్పుడు మనం డైరెక్ట్గా లైవ్లో చూడొచ్చు అనమాట ఇంకా ద్వారకా మహానగరాన్ని. అది ఎలాగంటే గుజరాత్కు చెందినటువంటి ప్రభుత్వం ముంబైకి చెందినటువంటి నౌకాయాన సంస్థతోటి ఒక అగ్రిమెంట్ చేసుకుంది. దీంతో మనం డైరెక్ట్గా జలాంతర్గామిలో ప్రయాణించి ద్వారకా మహానగరం మొత్తాన్ని కూడా ఒకసారి రౌండ్ చుట్టేయచ్చు. అంతకుముందు ద్వారకా మహానగరం ఇలా ఉంది అని చెప్పేసి కొంతమంది స్కూబా డైవింగ్ చేసేవాళ్ళు సముద్ర గర్భంలోకి వెళ్ళి ద్వారకా మహానగరానికి సంబంధించిన ఆనవాళ్ళన్నింటినీ కూడా ఫోటోలతో సహా క్లియర్గా చూపించారు. ఇప్పుడు మనం కూడా చూడొచ్చు అనమాట. ఈ జలాంతర్గామి సేవలు వచ్చేసి నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవబోతున్నాయి. ఇంకా ఎప్పుడు ఓపెన్ చేస్తున్నారంటే దాదాపు శ్రీకృష్ణాష్టమి పండుగ రోజు కానీ లేకపోతే దీపావళి పండుగ రోజు అయితే స్టార్ట్ అవబోతుంది. ఒకేసారి 24 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. వీళ్ళతో పాటు 2 డ్రైవర్లు, 2 పైలట్లు, ఒక గైడు, ఒక టెక్నీషియన్ వీళ్ళందరూ ఉంటారనమాట. మినిమం ఖర్చు అయితే 2 నుంచి 3 లక్షల వరకు అవుతుంది అని చెప్పేసి ఒక అంచనా వేశారు. ఏది ఏమైనా ద్వారకా లాంటి మహానగరాన్ని డైరెక్ట్గా లైవ్లో చూసే అవకాశం రావడం అనేది చాలా అభినందించాల్సిన విషయం అనమాట. నేనైతే ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో ఒకసారైనా దాన్ని తనివి తీరా చూడాలని చెప్పేసి అనుకుంటున్నాను. మీరు ఎంతమంది చూడాలనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ కోసం మన ఛానల్ని వాచ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.